తమిళ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టి అంతకు ముందు నటించిన చివరి చిత్రం జననాయకుడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమతా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలో పోషించారు. బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరి కథను ఆధారంగా తీసుకొని విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాజకీయ అంశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. విజయ్ కు ఇది సరైన వీడ్కోలు చిత్రంగా నిలిచిందా లేదా ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో విజయ్ పాత్ర వచ్చేసి వెట్రికొండన్ క్యారెక్టర్ లో నటించారు. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి డిఎస్పీ అమరీష్ పూజారి హత్య కేసులో ఇరుకొని జైలుకు వెళ్తాడు. ఈ కేసులో అతడికి వ్యతిరేకంగా అతని తల్లి కోర్టులో సాక్ష్యం చెప్పడం ఈ కథలో ఒక ఎమోషనల్ ని సృష్టిస్తుంది. తల్లి మరణానికి ముందు చేసిన చివరి కోరికను నెరవేర్చే క్రమంలో జైలర్ కుటుంబంతో వెట్రికి అనుబంధం ఏర్పడుతుంది. జైలర్ మరణించిన తర్వాత అతని కుమార్తె విజ్జి, ఈ సినిమా క్యారెక్టర్ వచ్చేసి మమితా బైజు ఆ బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. ఆమెను ఆర్మీలో చేర్పించాలని ప్రయత్నించిన భయంతో పాటు మానసిక సమస్యలు ఆమెకు అడ్డుగా నిలిచాయి. మరోవైపు రాజకీయ నాయకుడు రోజా రంగస్వామి, గ్యాంగ్స్టర్ జనా హిమ్మిర్ కలిసి దేశంలో మత కల్లాలు సృష్టించేందుకు భారీ కుట్ర చేస్తారు. ఆ కుట్రను వెట్రి ఎలా అడ్డుకున్నాడు? విజ్జి ప్రాణాలకు ఎందుకు ప్రమాదం ఏర్పడింది? వెట్రి జీవితంలో పూజా హెగ్డే పాత్ర ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం మీకు సినిమా చూసిన తర్వాతే దొరుకుతుంది. ఈ సినిమా నటీనటుల ప్రదర్శన గనుక చూసుకుంటే ఈ సినిమా మొత్తం విజయ్ భుజాల మీద నడుస్తుంది. యాక్షన్ సన్నివేశాలలో ఆయన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజకీయ నేపథ్యంలో డైలాగ్స్ ఆయన అభిమానులకి ప్రత్యేకంగా నచ్చేలా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ లలో కూడా విజయ్ తన అనుభవాన్ని మరోసారి నిరూపించారు. పూజా హెగ్డే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా తన పాత్ర పరిధిలో బాగానే నటించింది. మమితా బైజు కథలో కీలక పాత్ర పోషించింది. విజయ్ తో ఆమెకు ఉన్న ఎమోషనల్ ట్రాక్ సినిమాకు చాలా బలంగా నిలుస్తుంది. బాబీ డియోల్ ఒక స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడి పాత్రలో మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సునీల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇక సాంకేతిక విభాగం చూసుకుంటే దర్శకుడు వినోద్ కుమార్ భగవంత్ కేసరి కథను యథాంతంగా కాకుండా కొంచెం విజయ్ కు ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా రాజకీయ అంశాలను ఈ సినిమాలో చాలా సహజంగా చూపించారు. కొన్ని చోట్ల అవి బలవంతంగా అనిపించకుండా కథలో భాగంగా సాగడం ప్లస్ పాయింట్ అయింది. అనిరుద్ అందించిన సంగీతం యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా మాస్ ఎంట్రీలు, క్లైమాక్స్ ఫైట్లలో బీజిఎం చాలా బాగా పనిచేసింది. పాటల్లో దళపతి కచేరీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి భారీ విజువల్ లుక్ ని తీసుకొచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా కనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల కోసం చాలా ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. జననాయకుడు పూర్తిగా విజయ్ అభిమానులని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. మొదటి భాగం వెట్రి, విజయ్ మధ్య సంబంధంతో ఎమోషనల్ గా సాగుతుంది. రెండో భాగం పూర్తిగా యాక్షన్, రాజకీయ కుట్రలు, భారీ ఎలివేషన్ తో ముందుకు వెళుతుంది. విజయ్ రాజకీయ ప్రవేశాన్ని సూచించే డైలాగ్స్, తమిళనాడు రాజకీయాలపై సెటైర్లు అభిమానులకి మంచి కిక్కిస్తాయి. సాధారణ ప్రేక్షకులకు కొన్ని రాజకీయ సంభాషణలు ఎక్కువ అనిపించే అవకాశం ఉంది. విలన్ ట్రాక్ ప్రారంభంలో కొంచెం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తర్వాత కొంతవరకు ఊహించదగ్గ విధంగా మారుతుంది. 3 గంటలకు పైగా ఉన్న రన్ టైం కూడా సినిమాకు ప్రధాన మైనస్. కొన్ని సన్నివేశాలను కుదించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. క్లైమాక్స్ లోని భారీ యాక్షన్ విజువల్స్ గా ఆకట్టుకున్న రోబోటిక్ యాక్షన్ భాగాలు కొంతమందికి అతిగా అనిపించవచ్చు. అయినప్పటికీ విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ లోపాలను చాలా వరకు కవర్ చేస్తుంది. సినిమాలో మెయిన్ గా ప్లస్ పాయింట్స్ చూసుకుంటే విజయ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్ సీన్లు, భావోద్వేగ ట్రాక్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎక్కువ రన్ టైం, ఊహించదగ విలన్ ట్రాక్, క్లైమాక్స్ లో కొంత అతిగా అనిపించే యాక్షన్ సీన్లు, పూజా హెగ్డే పాత్రకు పరిమిత ప్రాధాన్యం. ఇక మొత్తానికి చూసుకుంటే జననాయకుడు కథ కంటే విజయ్ వ్యక్తిత్వం, మాస్ ఇమేజ్, రాజకీయ సందేశాల చుట్టూ తిరిగే ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా. భగవంత్ కేసరి చూసిన వారికి కొన్ని సన్నివేశాలు తెలిసినట్టే అనిపించిన విజయ్ కోసం చేసిన మార్పులు మాత్రం సినిమాకి ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. కొంత పొడుగుగా అనిపించడం వల్ల విలన్ ట్రాక్ బలహీనంగా ఉండడం మినహా మిగతావన్నీ అభిమానులని అలరించే కమర్షియల్ సినిమాలే. విజయ్ ని చివరిసారిగా పెద్ద తెరపై చూడాలనుకునే అభిమానులకు ఇది ఒక మంచి వీడుకోలు చిత్రం. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఒకసారి చూడదగ్గ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.